హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ సంబంధించి మే 30 ఫస్ట్ షిఫ్ట్లో అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, మోడల్స్ ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఒక్కొక్క క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. మీరు కూడా ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని ఈ మోడల్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ రాయబోతున్నటువంటి ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడతాయి. మనకి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ అనేది అయిపోతున్నాయి. నెక్స్ట్ మనకి ఈ ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అయినటువంటి స్టూడెంట్స్కి సంబంధించి మీరు ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి. అదేంటంటే నేను అర్థమెటిక్, రీజనింగ్, జీకే ఇంతవరకు మీకు అందిస్తూ రావడం జరిగింది. నెక్స్ట్ మీలో ఎవరైనా కానీ రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళు కానీ, అదేవిధంగా ఈ యొక్క జీడీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంతమంది ఇంటర్ చదివి ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటారు. తర్వాత కొంతమంది డిగ్రీ అయిపోయి కూడా ఈ జాబ్స్కి అప్లై చేసి రాసిన వాళ్ళు ఉంటారు. అంటే రాబోతున్నటువంటి సీజీఎల్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఈ వీడియో చూస్తున్న వారిలో మీ అందరినీ దృష్టిలో ఉంచుకొని నెక్స్ట్ ఏ వీడియోస్ అందించాలి అది మీ అభిప్రాయాన్ని బట్టి నేను వెళ్దామని చెప్పేసి ప్రతి ఒక్కరిని కామెంట్ చేయమని అడుగుతున్నాను. కామెంట్ సెక్షన్లో మీకు నెక్స్ట్ అర్థమెటిక్, రీజనింగ్, జీకే మీద వీడియోస్ గురించి మీరు కామెంట్ చేస్తే వాటిని బట్టి మీకు వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయనట్టయితే ఒక లైక్ చేయండి. ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. ఒక్కొక్క క్వశ్చన్ నీట్గా మీకు చెప్తూ వెళ్తాను. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మనకి ఒక సంఖ్య ఉందంట. ఒక సంఖ్య మరియు దాని ఘనం అంటే దాని యొక్క క్యూబ్ మొత్తం 130 అయితే ఆ సంఖ్యను కనుక్కోవాలి. ఫస్ట్ ఒక సంఖ్య ప్లస్ దాని యొక్క క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 130 అంట. ఇలా ఇచ్చారు. మనకి ఈ ఈక్వేషన్ వాడే ఇచ్చాడు. ఒక సంఖ్య మరియు దాని ఘనం మొత్తం అన్నాడు కాబట్టి ప్లస్ 130. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ సంఖ్య ఏంటి కనుక్కోవాలంటే ఆప్షన్స్ త్రూ వెళ్ళండి. ఫస్ట్ 4 తీసుకోండి. 4 ఎక్స్ ప్లస్లో పెడితే ఈ ఎక్కడ ఎక్స్ క్యూబ్లో కూడా 4 క్యూబ్ అవుతుంది. అంటే ఎక్స్ అంటే ఎంత 4 ప్లస్ ఎక్స్ క్యూబ్ అంటే 4 క్యూబ్ ఎంత అవ్వాలి? 4 క్యూబ్ అంటే ఎంత? 4 ప్లస్ 4 క్యూబ్ అంటే 64. 64 ప్లస్ 4 68 వస్తుంది. కాబట్టి ఈ ఆప్షన్ మనకి కరెక్ట్ అవ్వదు. ఆప్షన్ ఏ అనేది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ బి తీసుకోండి. 5 ప్లస్ 5 క్యూబ్ అంటే 125. ఇక్కడ చూడండి 5 ప్లస్ 125 ఎంత? 130. సో మనకి ఈక్వల్ అయింది కదా. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆప్షన్స్ త్రూ వెళ్ళాలి. ఓకేనా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఒక నిర్దిష్ట సంఖ్యను మరొక దానితో భాగిస్తే వచ్చే విలువ 0.48 అంట. మరియు వాటి మొత్తం విలువ 12,600 అయితే ఆ సంఖ్యలను కనుగొనండి. నెంబర్స్ని కనుక్కోవాలి. ఇచ్చినట్టు రాసుకోండి. ఒక నిర్దిష్ట సంఖ్యను మరొక దానితో భాగిస్తే మనకు ఆ సంఖ్యలు తెలియదు కాబట్టి ఒక నిర్దిష్ట సంఖ్య అంటే ఎక్స్, ఓకేనా, దాన్ని మరొక దానితో భాగిస్తే అంటే దాన్ని వై, భాగించడం అంటే బై అని అర్థం. ఓకేనా. ఈజ్ ఈక్వల్ దాని విలువ ఇచ్చారు 0.48 అంట. ఈ 0.48 దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 48 పై పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి బై 100 వేసుకోవచ్చు. ఇలా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఇచ్చినట్టు రాసుకున్నాం. ఓకేనా. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 12/25. ఓకేనా. ఇంతవరకు వస్తుంది. నెక్స్ట్ మనకి ఎక్స్ అనేది 12, వై అనేది ఎంత? 25. టోటల్గా ఎంత? 12 ఒక 25 ఎంత? 37. 37 భాగాల విలువ ఇచ్చారు. ఎంత? 12,600 అనేది ఇచ్చారు. 37 భాగాల విలువ ఎంత? అయితే ఒక్క భాగం విలువ ఎంత అంటే మనకి ఇక్కడ 12,600 డివైడెడ్ బై 37 వేసుకుంటే ఈజ్ ఈక్వల్ టు మనకి నియర్లీ 340 సంథింగ్ పాయింట్లలో వస్తుంది. కానీ మనకి ఇక్కడ ఓకే పాయింట్లలో చేద్దాం. 0.54 వస్తుంది. నెక్స్ట్ ఒక్క భాగం 340.54 వచ్చిందంటే మనకి ఇక్కడ ఏమడిగారు? ఆ సంఖ్యలు ఎంత అన్నారు అంటే 12 ఇంటూ ఈ విలువ 25 ఇంటూ ఈ విలువ వేస్తే మనకి ఇక్కడ నెంబర్స్ రావాలి. 12 ఇంటూ 340.54 చేద్దాం. 12 ఇంటూ 340.54 చేస్తే మనకి ఎంత వస్తుంది? 4086.48 మనకు పాయింట్స్లో వస్తుంది. ఇక్కడ వాల్యూస్లో కానీ మనం చేస్తున్నాం. ఓకే, ఇక్కడ వాల్యూస్లో కానీ ఇక్కడ ఆప్షన్స్లో కానీ సంథింగ్ ఏదో మిస్టేక్ ఉంది. కానీ ప్రాసెస్ అయితే ఇదేనండి. ఇలాగా నెంబర్స్ 12తో ఈ వాల్యూని, తర్వాత 25తో ఈ వాల్యూని చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా. కానీ ప్రాసెస్ అనేది మాత్రం సేమ్ కరెక్టే. ఓకేనా. ఈ క్వశ్చన్ని ఇలా చేయాలి.
నెక్స్ట్ క్వశ్చన్, రెండు సంఖ్యల జంటలు ఎల్ఎం ఎంఎన్ అంట. వీటి యొక్క సగటు వ్యత్యాసం 32 అయితే ఎల్ మరియు ఎన్ల మధ్య వ్యత్యాసం ఎంత? ఎల్ మరియు ఎన్ మధ్య వ్యత్యాసం కనుక్కోవాలి. ఇక్కడ మనకి ఏంటి, ఎల్ఎం ఎంఎన్ యొక్క సగటు వ్యత్యాసం 32 ఇచ్చారు. ఓకేనా. రెండు సంఖ్యల జంటల యొక్క సగటు వ్యత్యాసం అంటే దాన్ని మనం రాసుకోవడం రావాలండి. వ్యత్యాసం ఎల్ మైనస్ ఎం, అదేవిధంగా ప్లస్ ఎం మైనస్ ఎన్, ఓకేనా, డివైడెడ్ బై 2. వీటి యొక్క వ్యత్యాసం ఎంత ఇచ్చారు? 32. ఇలా రాసుకోవడం మీకు రావాలి. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మైనస్ ఎమ్, ఇక్కడ ప్లస్ ఎమ్. ఓకేనా. మైనస్ ఎమ్ మరియు ప్లస్ ఎమ్ క్యాన్సిల్ అవుతుంది. మిగిలింది ఏంటి? ఎల్ మైనస్ ఎన్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 32. ఇప్పుడు ఈ 2ని అవతల తీసుకెళ్తే 32 ఇంటూ 2 అంటే 64. ఎల్ మైనస్ ఎన్ ఈక్వల్ టు 64 వచ్చింది. ఎల్ మైనస్ ఎన్ విలువ 64. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఇది రాయడం వస్తే ఈ ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా చేయొచ్చు. ప్రతి క్వశ్చన్ మీరు గమనిస్తే కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్ రూపంలో ఉంటుంది. ఒక కారు 12 km/h వేగంతో 9 గంటల 30 నిమిషాలు, ఆపై 60 km/h వేగంతో 3 గంటలు ప్రయాణిస్తే దాని సగటు వేగం, యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి దూరం కనుక్కుందాం. ఫస్ట్ డిస్టెన్స్ d1 అనుకుంటే మనకి స్పీడు టైము ఇచ్చారు. ఓకేనా. స్పీడ్ ఎంత? 12, టైం ఎంత? 9:30, 9.5. ఓకేనా. 9.5, 30 మినిట్స్ని నేను 0.5 అవర్గా మార్చుకున్నాను. ఓకేనా. 9.5, ఈ వాల్యూ ఎంత? 114. అదేవిధంగా నెక్స్ట్ d2 సెకండ్ డిస్టెన్స్ చూసుకుంటే మనకి స్పీడ్ ఎంత? 60 ఇంటూ టైం వచ్చేసరికి 3, 60 ఇంటూ 3 180, 114. ఇప్పుడు ఈ 114 ప్లస్ 180 మొత్తాన్ని కూడితే ఎంత అవుతుంది? 114 ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు 294. ఎంత? 294 వచ్చింది. ఇదేంటి? మొత్తం టోటల్ డిస్టెన్స్ మనకి. ఓకేనా. టోటల్ డిస్టెన్స్ ఓకే. ఇప్పుడు మనం ఏంటి, యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలంటే టైం కూడా తెలియాలి కదా. మనకు టైం ఎంత? ఇక్కడ 9.5 ఒకటి ఉంది చూడండి. ఇక్కడ 9:30 అంటే 9.5 తర్వాత 3, ఇది మొత్తాన్ని కూడితే 9.5 ప్లస్ 3 ఎంత? 12.5. కాబట్టి టోటల్ డిస్టెన్స్ పై 12.3. ఓకేనా. 5 ఇది 12.5. ఈ విలువ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 23.52. ఓకేనా. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 23.52 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 12.5 ఉంది కదా, దీన్ని 12, 1, 2, 5 వేసుకొని బై 10 వేసుకొని ఆ 10ని పైకి తీసుకెళ్ళి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా. ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ కూడా ఈజీగా చేయొచ్చు. 100 సెంటీమీటర్ల భుజం కలిగిన 6 చతురస్రాకారాల టైల్స్తో చేసిన దీర్ఘచతురస్రాకార వైశాల్యం ఎంత? దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం కనుక్కోమన్నారు. ఇక్కడ మనకేమి ఇచ్చారు? 6 చతురస్రాకారాల టైల్స్ ఇచ్చారు. చతురస్రం అంటే ఏంటి? 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇలాంటివి 6 ఇచ్చారంట. ఓకేనా. 6తో మనకి ఒక దీర్ఘచతురస్రాకారం అనేది ఏర్పడింది. ఓకేనా. అయితే ఈ దీర్ఘచతురస్రాకారం యొక్క వైశాల్యం ఎంత? దీర్ఘచతురస్రం రెక్టాంగులర్ యొక్క ఏరియా కనుక్కోమన్నారు. ఇది ఎలా కనుక్కోవాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే 100 సెంటీమీటర్లు భుజం అనేది ఇచ్చారు. దేంటి? చతురస్రాకారానికి సంబంధించి, స్క్వేర్కి సంబంధించి ఒక సైడ్ ఇచ్చారు. ఇప్పుడు స్క్వేర్కి సంబంధించి ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ అంటే 100 ఇంటూ 100 ఏమవుతుంది? 10,000 అనేది అవుతుంది. ఇదేంటి? మనకి స్క్వేర్ యొక్క ఏరియా 10,000 అనేది స్క్వేర్ యొక్క ఏరియా. అయితే మనకేమైనా 6 చతురస్రాకారాలు అని అన్నాడు చూడండి. 6 చతురస్రాకారాలు టైల్స్తో చేసిన దీర్ఘచతురస్రాకార వైశాల్యం ఎంత అన్నారు? 6 చతురస్రాకారాలు అన్నారంటే 6 ఇంటూ 10,000 అయిపోయింది. 6 ఇంటూ 10,000 ఎంత? 60,000 అనేది ఆన్సర్. ఓకేనా. ఆప్షన్ 60,000, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 60,000 చదరపు సెంటీమీటర్లు. ఓకేనా. మనకి 6 చతురస్రాకారాల టైల్స్తో చేస్తేనే దీర్ఘచతురస్రం ఒక రెక్టాంగులర్ అనేది ఏర్పడింది. అంటే ఒక చతురస్రం యొక్క ఏరియా కనుక్కొని దాన్ని 6 ఇంటూ ఆ ఏరియా వాల్యూ చేస్తే వచ్చేదే ఆన్సర్. ఓకేనా.
నెక్స్ట్ ఇది రీజనింగ్ క్వశ్చన్ అండి. 8 జూలై 2022 నుండి 5 మార్చి 2023 వరకు మొత్తం ఎన్ని రోజులు అని అడిగారు క్వశ్చను. ఇక్కడ మీకు ఈ క్వశ్చన్ని జనరల్గా చేయాలంటే ఏం చేయాలంటే ప్రతి నెలకి ఎన్ని రోజులు ఉంటాయో తెలియాలి. ఓకేనా, ఆ లాజిక్స్ తెలిస్తే ఈ క్వశ్చన్ ఈజీగా చేయొచ్చు. కొంచెం లాజిక్గా కూడా చేయొచ్చు, కానీ మీకు నార్మల్గా దీన్ని చేసే పద్ధతి, మొత్తాన్ని కూడే పద్ధతి తెలియాలి. ఓకేనా, నెలల వారీగా రోజులు లెక్క పెడితే మనం మొదటి రోజు మినహాయించి లెక్క పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, 8 జూలై 2022 అన్నారు కాబట్టి జూలై మొత్తం ఎన్ని రోజులు? 31 రోజులు. ఆ 31లోంచి 8ని తీసేస్తే ఎంత? 23 రోజులు. అంతే కదా, 23 రోజులు అనేది ఉంటుంది. ఆ 23 కౌంట్ అట్లా ఉంచుకోండి. నెక్స్ట్ మనకి జూలై తర్వాత ఆగస్టు. ఓకేనా, మనకి ఏమన్నారు? జూలై 2022 నుంచి 5 మార్చి 2023 వరకు, 22 నుంచి 23 వరకు, జూలై నుంచి మార్చి వరకు, మార్చి 5 వరకు మాత్రమే. ఓకేనా, ఎన్ని రోజులు అన్నారు. ఫస్ట్ జూలై తర్వాత ఏంటి? ఆగస్టు. ఆగస్ట్ ఎన్ని రోజులు? 31 రోజు. ఓకేనా, నేను మొత్తం కూడాలి కాబట్టి డైరెక్ట్గా వేసుకుంటున్నాను. ఆగస్టు 31 రోజు ప్లస్ స్టార్టింగ్లో 23 రోజులు ఉందిగా, ఆ 23 కూడా వేసుకున్నాను. తర్వాత ప్లస్ ఆగస్టు తర్వాత సెప్టెంబర్. సెప్టెంబర్ ఎంత? 30 రోజులు. నెక్స్ట్ మనకి అక్టోబర్. అక్టోబర్ ఎంత? 31. ఒక నెల 30 ఉంటే ఒక నెల 31 ఉంటుంది. ఓకేనా, 31. నెక్స్ట్ నవంబర్ ఎంత? 30 రోజులు ప్లస్ తర్వాత డిసెంబర్ ఎంత? 31. తర్వాత మనకి జనవరి 2023 జనవరి ఎంత? 31 రోజు. 2023లో ఫిబ్రవరి. గుర్తుపెట్టుకోండి, మనకి 2022 కానీ 2023 కానీ ఇవేంటి? నాన్ లీప్ సంవత్సరం, లీప్ సంవత్సరాలు అనేవి కాదు కాబట్టి 28 రోజులే ఉంటాయి. ఆ 28 రోజులు మార్చిలో 5 రోజులు. ఇవన్నిటిని కూడాలి. ఓకేనా, మనకి 3, 1 అవన్నీ సపరేట్గా ఉంచి మీకు చెప్పాను క్యాలిక్యులేట్ చేయడం ఎట్లా అనేది. 20, 30, 30, 30, 30 ఇట్లా మొత్తం చేసుకొని తర్వాత చివర ఉన్నటువంటి 3 1లు, 5, 8, 1, 1 ఇవన్నీ కూడుకుంటే ఈజీగా చేయొచ్చు. ఇలా కూడితే మొత్తం ఎంత వస్తుంది? 240 అనేది వస్తుంది. 240. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. 240 ఈజ్ ద ఆన్సర్. దీన్ని జనరల్గా మీరు ఆలోచించి కూడా ఆన్సర్ చేయొచ్చు. ఎట్లా అంటే జూలై 8 నుంచి మార్చి 8 వరకు సరిగ్గా 8 నెలలు, అనగా సుమారు 8 ఇంటూ ప్రతి నెలకి 30 రోజుల్లో తీసుకుంటే 8 3 ఎంత? 24, పక్కన 0, 240 అని వస్తుంది. కానీ జూలై 8 నుంచి మార్చి 8 వరకు అంటే మనకు కావాల్సింది ఏంటి? మార్చి 5 వరకే. ఎక్స్ట్రా 3 రోజులు కూడా తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నామంటే మనకి మధ్యలో మొత్తం 30 రోజులతోనే చేసాం, కానీ కొన్ని నెలలో 31 వస్తాయి. ఒక నెల 30 వస్తే ఒక నెల 31 వస్తుంది. ఇలాగా మనకి ఆ 3 రోజులు కూడా కవర్ అవుతుంది. అలా చూసుకుంటే ఓవరాల్గా 240. సింపుల్గా ఇలా కూడా చేయొచ్చు. ఓకేనా, కాబట్టి మీకు ఈ ప్రాసెస్ తెలియాలి, ఈజీగా చేసే ప్రాసెస్ కూడా తెలియాలి. అందుకని స్టార్టింగ్ ఇది చెప్పాను. ఇలాగా చేయాలి. ఆన్సర్ అనేది 240. అర్థమైంది కదా. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్లో వచ్చాయి. ఇంకా మీకు గుర్తున్న క్వశ్చన్స్ కామెంట్ సెక్షన్లో రాస్తే నేను వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని క్వశ్చన్స్ ఒక స్టూడెంట్ జీకే క్వశ్చన్స్ కూడా కొన్ని పెట్టారు. వాటిని నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఒకసారి దాంట్లో చెక్ చేయండి ఆ క్వశ్చన్స్ ఏంటనేది. ఓకేనా, కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ సంబంధించినటువంటి లింక్ ఇస్తాను, క్లిక్ చేసి ఒకసారి చూసుకోండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక విషయం మీకు ఆల్రెడీ చెప్పాను కదా స్టార్టింగ్, ప్రతి ఒక్కరూ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీరు కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను వీడియోస్ అనేది ఏం చేయాలనేది నాకు ఒక ఐడియా ఉంటుంది.